ప్రతిరోజు బాబా కృపా కటాక్షంతో మణి జీవిత గాథను చదువుకుంటూ ఉన్నాము. మణి మండలి హాల్‌లో చెప్పినటువంటి అనేక విషయాలు ప్రతిరోజు తెలుసుకుంటూ ఉన్నాం. ఒకరోజు మండలి హాల్‌లో మణి, ఇరిచ్ వీళ్ళందరూ ఉన్నారు. ముఖ్యంగా ఈ విషయము పన్ అంటే బాబా శరీర త్యాగం చేసిన తర్వాతి సంగతులు. అప్పుడే వాళ్ళందరూ కూడా తీరిగ్గా ఉండేవారు. బాబా వాళ్ళ మధ్య ఉన్నంత సేపు ఎక్కడా తీరుకుండేది కాదు వాళ్ళెవరికీ కూడా. కానీ ఒక్కసారి బాబా వాళ్ళందరికీ కూడా ఎంతో తీరిక ఇచ్చారు. మండలి హాల్‌లో బాబా విషయాలన్నీ కూడా వాళ్ళ ద్వారా ఎంతోమంది బాబా ప్రేమికులు తెలుసుకున్నారు. ఆ సందర్భంలో మణి చెప్తోంది. నిజానికి మణి, ఇరిచ్చి బాబా సేవలో గొప్ప భాగస్వాములు. మణి, మణిపూస, ఎరిచ్ అలాగే అతనికి ఎవరు సాటి లేరు. వారిద్దరూ 1958 సంవత్సరం వరకు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడలేదు. ఆసారి కూడా మాట్లాడడం కాదు, మణి పాట పాడిందిట. ఆ సమయంలో అందరూ బొంబాయిలో ఆషియానాలో ఉన్నారు. బాబా ఎప్పుడు బొంబాయి వెళ్ళినా ఆర్నవాజ్ ఇంట్లో అదే ఆషియానాలో ఉండేటటువంటి ఆషియానా అనే అపార్ట్మెంట్‌లో ఉన్నటువంటి ఆర్నవాజ్ ఇంట్లో ఉండేవారు. అలా ఆర్నవాజ్ ఇంట్లో బాబాతో పాటు పురుష మండలి వారు, స్త్రీ మండలి వారు కూడా అప్పుడప్పుడు ఉండేవారు. ఆవిడ అందరికీ చక్కని వసతి కల్పించేది. బాబా అటు పురుషులతో ఉంటారు, ఇటు స్త్రీలతో ఉంటారు. కానీ స్త్రీలు పురుషులను చూడరు, వాళ్ళతో మాట్లాడరు. అలాగే పురుషులు కూడా స్త్రీలను చూసేవారు కాదు. వాళ్ళు ఎప్పుడు ఏకాంతంలోనే ఉండేవారు. వీళ్ళందరినీ ఆ అపార్ట్మెంట్‌లో ఉంచడం అనేది ఒక పజిల్‌లా ఉండేదట. మనం పజిల్ సాల్వ్ చేస్తాం. అలా ఉండేదట. అది బహుశా 2 బెడ్‌రూమ్ అపార్ట్మెంట్ అయ్యుంటుంది. అందులో ఒకళ్ళు భోజనం చేస్తే మరొకళ్ళు బయట ఉండాలి. ఎందుకు అంటే స్త్రీ మండలి వాళ్ళెప్పుడు కూడా పురుష మండలి వాళ్ళు ఎదురుపడరు. కాబట్టి వాళ్ళెప్పుడు తింటారో, వీళ్ళెప్పుడు తింటారో, వీళ్ళెప్పుడు బయటికెడతారో, వాళ్ళెప్పుడు లోపలికొస్తారో, వీళ్ళిక్కడ, వాళ్ళెక్కడ ఇలా గందరగోళంగా ఉండేదట. అయినా ఆర్నవాజ్ చక్కగా మేనేజ్ చేసేది. స్త్రీలను డైనింగ్ హాల్‌లో కూర్చుండజేసేది. అప్పుడు పురుషులు పైకి వచ్చి హాల్‌లోకి వెడతారు. అప్పుడు బాబాతో ఉంటారు. తలుపులు మూసేస్తారు. స్త్రీలు మరో బెడ్‌రూమ్‌కి వెడతారు. తర్వాత పురుషులు భోజనానికి వస్తారు. ఒకరోజు బాబా పురుష మండలి వాళ్ళతో హాల్‌లో ఉన్నారు. స్త్రీలు డైనింగ్ హాల్‌లో భోజనం చేస్తూ ఉన్నారు. ఆర్నవాజ్ ఎప్పుడు కూడా బాబాకు అలాగే మండలి వారికి మంచి విందులు ఏర్పాటు చేస్తూ ఉండేది. ఆ విధంగానే బాబా పర్మిషన్ ఇచ్చినప్పుడల్లా ఆర్నవాస్‌తో కలిసి స్త్రీ మండలి వారు బయటికి వెళ్ళేవారు. షాపింగ్‌కి వెళ్ళేవారు, సినిమాలకు వెళ్ళేవారు. బాబా పర్మిషన్ ఇచ్చినప్పుడు. అలా ఆ రోజు బాబా పురుష మండలి వాళ్ళతో హాల్‌లో ఉన్నారు. స్త్రీలు డైనింగ్ హాల్‌లో భోజనం చేస్తూ ఉన్నారు. హఠాత్తుగా బాబా డైనింగ్ రూమ్‌కి వచ్చారు. చిటిక వేశారు. అందరూ బాబా వైపు తిరిగారు. మణి కూడా చూసింది. మణిని రమ్మని పిలిచారు బాబా. మణి లేచి వచ్చింది. బాబా ఆమెను హాల్‌లోకి తీసుకువెళ్లారు. అక్కడ ఒక మనిషి కూర్చున్నాడు. అప్పటి వరకు మణి అతనెవరో తెలీదు. అతడే ఇరిచ్చి. అతడు రాయిలా కూర్చున్నట్ట. బాబా ఇతన్ని చూసావా? అని అడిగారు. మణి యెస్ బాబా అంది. అతడు ఇతడే ఎరిచ్చి అని చెప్పారు బాబా. యెస్ అంది. అప్పుడు మణి వైపు చూసి బాబా, ఇప్పుడు నువ్వు 'బిగిన్ ద బిగిన్' అనే పాటను పాడి అతనికి వినిపించు అన్నారు.
యెస్ అంది. అంటే బాబా ఎప్పుడు ఏం చెప్పినా యెస్ అనడం తప్ప వాడి నోటి వెంట ఎందుకు, ఏమిటి అనే ప్రశ్న అనేది ఎప్పుడూ వచ్చేది కాదు. లోపల యెస్ అని చెప్పేసింది కానీ, లోపల చాలా హ్మ్. బెరుకుగా ఉంది. ఎప్పుడు కూడా ఏకాంతంలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఎప్పుడైనా పురుష మండలి వారిని చూసినట్లయితే, ఆ బెరుకనేది ఎప్పుడు అందరికీ కూడా ఉండేది. అలాగే మణి లోపల మై గాడ్! ఎలాగా ఇప్పుడు ఏమిటి ఎరిచ్ అనే అబ్బాయిని పరిచయం కూడా చేయలేదు. అతడు ఎరిచ్ అని చెప్పారంతే. అతనికి పాడి వినిపించు అన్నారు. ఎందుకో, ఏమిటో ఏమీ తెలీదు. మరి ఎరిచ్‌కి సంగీతం పట్ల ఆసక్తి ఉండి ఈ పాటను అడుగుతున్నాడా? ఏమీ తెలీదు. దేని గురించి అతడు మాత్రం పట్టించుకోకుండా ని నిశ్చలంగా కూర్చునున్నాడు. అంత సన్నిహితంగా, అంత దగ్గరగా ఎప్పుడూ ఎరిచిని చూడలేదు మణి. ఏదైనా పని మీద కలిసినప్పుడు 1, 2 సార్లు చూసింది తప్ప అతనితో ఎప్పుడూ నేరుగా అప్పటి వరకు మాట్లాడలేదు. అలా అతడు అక్కడ కూర్చున్నాడు. అతడు వింటున్నాడో లేదో కూడా తెలీదు. ఏం ఆలోచిస్తున్నాడో కూడా తెలీదు. బాబా ఒక కుర్చీ వేశారు మణికి. ఇప్పుడు దీని మీద కూర్చుని నువ్వు పాడి వినిపించు అని అక్కడి నుండి వెళ్ళిపోయారు. కొంచెం భయమేసింది మణికి. కానీ ఎలాగో అంటే బాబా ఆదేశము అంటే ఆదేశమే. దాని గురించి తర్జన భర్జనలనేవి వాళ్ళ మనసుల్లో కూడా వచ్చేవి కావు. కాబట్టి ఎలాగో నెమ్మదిగా పాడింది. పాట మధ్యలో ఒకసారి బాబా వచ్చారు. ఇంకా ఉంది అని మళ్ళీ వెళ్ళిపోయారు. పాట అయ్యేసరికి బాబా అక్కడికి వచ్చారు. అయిపోయిందా అని అడిగారు. యెస్ బాబా అంది. మంచిది. నువ్వెళ్ళి భోజనం పూర్తి చెయ్యి అని పంపించేశారు. అక్కడితో ఆమె పాత్ర అయిపోయింది. అంటే ఎందుకు ఏమిటి ఆమెకు తెలియదు. బాబా పాడమన్నారు పాడేసి వచ్చేసింది. చాలా సంవత్సరాల తర్వాత అంటే బాబా శరీర త్యాగం చేసిన తర్వాత మండలి హాల్‌లో ఈ సంఘటన బయటపడింది. తెరిచి మణిని అడిగాడు. "నీకు తెలుసా? నిన్ను ఆ పాట పాడమని బాబా ఎందుకు అడిగారు?" అని అడిగాడు. మణి "లేదు. నేనప్పుడు నీతో కూడా మాట్లాడలేదు. పాడాను. అంతే గుర్తుంది" అని చెప్పింది. అప్పుడు ఇరిచ్ అంటాడు, "అవును సరే, కానీ ఎందుకో తెలుసా?" అని మళ్ళీ అడిగాడు. ఇదంతా కూడా మండలి హాల్‌లో బాబా ప్రేమికుల ఎదుట జరిగినటువంటి సంభాషణ. మణి లేదు అంది. అప్పుడు ఎరిచి బాబా తనతో అన్న మాటలు, ఎందుకు ఆ పాట ఆమె పాడిందో, అతడు ఎందుకు విన్నాడో, ఈ విషయాలన్నీ కూడా అక్కడ మండలి వారితో పాటు అలాగే మణితో పాటుగా అక్కడున్నటువంటి బాబా ప్రేమికులకు కూడా చెప్పడం జరిగింది. బాబా ఇరిచ్చితో అన్నారట. ఏమని అంటే, మనము పాశ్చాత్య దేశాల పర్యటనకు వెడుతూ ఉన్నాం. అలా వెళ్ళినప్పుడు నేను ఎక్కడున్నా సరే, ఎక్కడ నా శరీర త్యాగం చేసినా కూడా, నా శరీరాన్ని మెహరాబాద్‌కి తీసుకురావాలి. మెహరాబాద్‌లో నేను కోరుకున్నటువంటి నా భావి సమాధిలో నా శరీరాన్ని ఉంచాలి. ఈ 'బిగిన్ ద బిగిన్' అనే పాటను 7 సార్లు ప్లే చెయ్యాలి అని చెప్పారట. పిలిచి ఆ పాట ఏమిటో తెలుసా అని బాబా అడిగినప్పుడు, "నాకు తెలియదు బాబా ఎప్పుడూ వినలేదు" అని చెప్పాడు. అప్పుడు బాబా, "సరే ఇప్పుడు వింటావు" అని డైనింగ్ హాల్‌లోకి రావడము, మణిని పిలవడము, మణిని తీసుకువెళ్ళి ఎరిచి దగ్గర కూర్చోపెట్టి పాడమనడము జరిగాయి. కానీ పురుష మండలి వారెవ్వరిని కూడా ఎన్నడూ ముందు కలుసుకోలేదు. ఇరిచ్ కొరకు 'బిగిన్ ద బిగిన్' అనే పాట పాడాక అప్పుడప్పుడు ఏదైనా పని ఉన్నప్పుడు మొదట బాబా ఎదురుగా అతనితో మాట్లాడేది. తర్వాతి కాలంలో బాబా సూచించినప్పుడు ఇరిచ్‌తో వెళ్లి మాట్లాడేది. బాబా సంజ్ఞలను చక్కగా అనువదించేవాళ్ళు ఇద్దరున్నారు. ముఖ్యమైనటువంటి వాళ్ళిద్దరూ కూడా మణి, ఇరిచ్చి.
ఒక సర్క్యులర్‌ని డిక్టేట్ చేసినప్పుడు బాబా దాన్ని మణికిచ్చి టైప్ చేయమనేవారు. బాబా తరచూ తన సంజ్ఞలను మణి చక్కగా అనువదించి చెప్పేది. అప్పుడు ఇరిచ్చి అంటే ఒక్కొక్కసారి మణి అనువదించినప్పుడు ఇరిచ్చి నిలబడి రాసుకుంటూ ఉండేవాడు. అంటే బాబా చెప్పినటువంటి విషయాన్ని మణి చదివి చెప్తూ ఉంటే ఇరిచ్చి రాసుకునేవాడు. ఈ సంఘటన జరిగేటప్పటికి మణికి అంటే తర్వాత సంఘటన జరిగేటప్పటికి మణికి రిచ్‌తో అంత ఎక్కువ పరిచయం లేదు. తర్వాతి సంవత్సరాలలో ఆ సంఘటనను గూర్చి ఇద్దరూ కూడా తలుచుకునేవారు. ఇద్దరూ కూడా బాబా ప్రేమికులకు మండలి హాల్‌లో చెప్తూ ఉండేవారు. మణి అంటోంది, "బాబా మౌనం గురించి ఎంత చెప్పుకోవాలో నాకెప్పుడు విచిత్రంగానే అనిపిస్తుంది." అంటే మండలి వాళ్ళ వైపు నుంచి మనం ఒక్కసారి ఆలోచిస్తే, బాబా మౌనం ఉన్నారు. ఆ మౌనంలోనే అక్షర ఫలకం మీద సూచించేవారు తన భావాల్ని. మణి చదివేది, అలాగే కొంతమంది చదివేవారు. మెహ్రా కూడా చదివేది. పురుష మండలి వాళ్ళల్లో ముఖ్యంగా ఇరిచ్చి చదివేవాడు. అలా ఇరిచ్చి లేనప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా అప్పుడప్పుడు చదివేవారు. ఎక్కువగా అటు ఇరిచ్చి, ఇటు మణి చదువుతూ ఉండేవారు. మణి అంటే అటువైపు నుంచి చూస్తే బాబా మౌనం అనేది వాళ్ళకి వింతగా కనిపించదు. ఎందుకు అంటే ఆహ్, అలవాటు పడిపోయారు. అలాగే చిన్నతనం నుండి మణి బాబా దగ్గరికి వచ్చినప్పటి నుండి కూడా బాబా మౌనంలోనే ఉన్నారు. ఆ మౌనంలో ఉన్నప్పుడు బాబా సంజ్ఞలు కానీ, లేకపోతే అక్షర పలకం మీద అక్షరాలు సూచించడం కానీ, ఇవన్నీ వాళ్ళకి మామూలైపోయాయి. అంతే కాకుండా బాబా ఎప్పుడూ కూడా మౌనంగా వాళ్ళ, వాళ్ళ దృష్టిలో లేరు. ఎప్పుడూ కూడా ఆయన హావభావాల్ని అనర్గళంగా చెప్తూనే ఉండేవారు. తన ప్రేమికులు బాబాకు రాసినటువంటి ఉత్తరాలు బాబాకు చదివి వినిపించేవారు. ఎరిచ్ కానీ, మణి కానీ. ఆ సమయంలో మణి చదువుతోంది. ఒక వ్యక్తి బా బాబాకు ఒక ఉత్తరం రాశాడు. బాబా, నేను ఇండియాలో అంతా తిరుగుతూ ప్రతి చోట నీ మౌనం గురించి ప్రసంగించాను అంటూ అతడు ఉత్తరం రాశాడు. మణి ఈ ఉత్తరం చదివి చాలా ఆలోచిస్తోంది. ఇదేమిటి బాబా మౌనం గురించి ఎంతసేపు చెప్తారు వీళ్ళు? మౌనం గురించి అంతగా ఎలా మాట్లాడగలుగుతున్నారు వీళ్ళు? అని ఆశ్చర్యపోయేది. బాబా కూడా వాళ్ళని ప్రోత్సహించేవారు. అప్పుడప్పుడు సర్క్యులర్‌ని పంపిస్తూ ఉండేవారు. నేను మౌనం విరమించబోతున్నాను అంటూ సర్క్యులర్‌లు ప్రేమికులకు చేరేవి. అప్పుడు వాళ్ళు ఓహో! అలాగా అంటూ బాబా ఎప్పుడు విరమిస్తారా అని ఎదురు చూస్తూ ఉండేవారు. ఎవరు మిస్ కాకూడదు అని కూడా బాబా చెప్తూ ఉండేవారు. అయినా ఆయన చెప్పినట్లు ఎప్పుడు కూడా జరిగేది కాదు. ఎప్పుడో చెప్పేవారు, ఒక డేట్ ఇచ్చేవారు లేదా కొన్ని నెలల తర్వాత అనేవారు. కానీ అది ఎప్పుడూ జరిగేది కాదు. కొన్నాళ్లకు ప్రేమికులు కూడా మరిచిపోయేవారు. బాబా ఇలా చెప్పిన విషయం కూడా మరిచిపోయేవారు. ఎందుకు అంటే ఎప్పుడూ వాళ్ళని ఆహ్, ఎందుకు చేయలేదు ఇలా అంటే బాబా ఎందుకు చెప్పారు? చెప్పిన పని ఎందుకు చేయలేదు? మాట తప్పుతారా బాబా? ఇలా ఆలోచించే అవకాశం కూడా బాబా ప్రేమికులకిచ్చేవారు కాదు. ఏదో ఒకటి చెప్తూ ఉండేవారు వాళ్ళకి. ఏదో ఒకటి చిన్న చిన్న ఆదేశాలిచ్చేవారు. అలా ఆదేశాలను అనుసరించుతూ వాళ్ళు కాలం గడిపేవారు. అవసరమైతే అంటే బాబా దర్శనానికి రమ్మంటే దర్శనానికొచ్చేవారు. లేదా మధ్య మధ్యలో ప్రేమికులు ఉండలేని వాళ్ళు, బాబా నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను. నాకు దర్శనం ఇప్పించు అని కొంతమందయితే ఉత్తరాలు రాయకుండా నేరుగా గురుప్రసాద్‌కో లేదా మెహరాజాద్‌కో వచ్చేసి కూర్చునేవారు. ఇలా కొంతమంది ప్రేమికులు ఇలా కూడా ఉండేవారు. కానీ బాబా మాత్రం తన ప్రేమికులనెవ్వరిని కూడా మండలి వారిని, అలాగే తన ప్రేమికుల్ని మౌనం గురించి అంటే తన మౌనాన్ని మరిచిపోయే ఛాన్స్ ఇచ్చేవారు కాదు.
ఎవ్వరు కూడా మర్చిపోయేవారు కాదు. బాబా చెప్పినా ఆ రోజు వచ్చేది, వెళ్ళిపోయేది. కానీ మౌనం విరమణ జరిగేది కాదు. ప్రతిసారి మణి మాత్రం నమ్మేదిట. ఆ! బాబా చెప్పారు కదా! మౌనం విరమిస్తారన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ రోజు ఏం చెప్తారో వినాలి అంటూ తన చిన్నతనం నుండి బాబా ఎప్పుడు మౌనం విరమిస్తారా అంటూ ఎదురు చూసేది. ఎందుకు అంటే మనం ఒకసారి చదువుకున్నాం 'జాయిస్ పాత్‌లో'. చిన్నతనంలో ఎప్పుడో నేను విరమిస్తాను అని చెప్పారు. మణికి కూడా ఒక మాట ఇచ్చారు. ఏమని అంటే, నేను నువ్వు నా సమక్షంలో ఉన్నప్పుడు నేను మౌనం విరమిస్తాను అని. ఆ తర్వాత ఒక ప్రకటన ఏదో ఇచ్చారు బాబా. ఫలానా రోజు నేను మౌనం విరమిస్తాను అని. మణికి తెలిసింది. మణి ఎప్పుడు పడితే అప్పుడు మెహరాబాద్ వెళ్ళడానికి లేదు. ఎందుకు అంటే అప్పుడు చదువుకుంటోంది పూనాలో ఉంటూ. తల్లి సంరక్షణలో ఉంది. బాబా ఎప్పుడు రమ్మనమంటే అప్పుడే వెళ్ళాలి. ముఖ్యంగా ఆయన సెలవులిస్తేనే తప్ప ఆమెను రావడానికి వీల్లేదు అని అనుమతించేవారు కాదు. కాబట్టి మణికి తెలిసింది ఈ విషయం. బాబా మౌనం విరమించబోతున్నట్లు ప్రకటన ఇచ్చిన విషయం ఆమెకు తెలిసి బాబాకు ఉత్తరం రాసింది. ఏమని అంటే, "బాబా, నువ్వు నాకు మాటిచ్చావు. నా నేను నీ దగ్గర ఉన్నప్పుడు మౌనం విరమిస్తానని మాటిచ్చావు. కాబట్టి నువ్వు మౌనాన్నేనా వాయిదా వేయి. లేదా నన్ను నీ దగ్గరకు రమ్మనమను ఆ సమయానికి. అంతే తప్ప నువ్వు మాట తప్పకూడదు" అని ఉత్తరం రాసింది చిన్న పిల్లగా ఉన్నప్పుడు. అప్పుడు బాబా వెంటనే ఉత్తరం రాయించారట. "వద్దు వద్దు, నువ్వు రావద్దు. నేను నా మౌన విరమణ వాయిదా వేస్తున్నాను" అంటూ. ఇలా ఇలాగా మణి మాత్రం ఎప్పుడూ చిన్నతనం నుండి కూడా ఆయన మౌనం ఎప్పుడు విరమిస్తారు అనే విషయాన్ని ఆహ్, ఆమె నమ్ముతూ ఉండేది. అలా జరగనప్పుడు అంటే బాబా చెప్పినటువంటి ఆహ్, డేట్ వచ్చేది, వెళ్ళిపోయేది కానీ మౌన విరమణ జరగేది కాదు. అప్పుడు ఆవిడ పెద్దగా పట్టించుకునేది కాదట. అలాగే స్త్రీలందరూ కూడా మాలో ఎవ్వరు ఆయన మౌన విరమణ గురించి ఆలోచించేవారు కాదు అంటోంది మణి. ఆయన మౌనంలోనే వీళ్ళ జీవితమంతా గడుపుతున్నారు. కాబట్టి అదే బాబా కోరింది కూడా. అంతే. మా వరకు బాబా ఎప్పుడు మౌనంగా లేరు. ఎందుకంటే ఆయన మౌనమే ఎంతో అనర్గళంగా మాట్లాడుతూ ఉండేది. జూలై 10వ తేదీన అంటే ప్రతి సంవత్సరం జూలై 10వ తేదీన మండలి వారందరూ కూడా మౌనం వహించేవారు. ప్రేమికులు కూడా మౌనం వహించేవారు. అప్పుడు మాత్రమే తేడా తెలిసేదట. అప్పుడు మండలి వారందరూ కూడా మూగవాళ్ళైపోయేవారు. ఆ సంవత్సరంలో ఆ ఒక్కరోజు మాత్రం బాబాకు చాలా కష్టమైన రోజు. అంటే ప్రతి సంవత్సరము బాబాకు కష్టమైన రోజు ఏదైనా ఉంది అంటే ఆ జూలై 10. ఎందుకు అంటే ప్రతి ఒక్కళ్ళు మౌనం ఉండేవారు. బాబా సైగలు వాళ్ళు మాట విప్పి, నోరు విప్పి చెప్పేవారు కాదు. తన చుట్టూ ఉన్నటువంటి స్త్రీలు, పురుషులు మాట్లాడకుండా అన్ని పనులు చేసేస్తూ ఉండేవారు. కానీ ఆయన సంజ్ఞలు, ఆ భావ ప్రకటనలు, ఆయన ముఖంలో కనిపించేటటువంటి మాటలు అంటే శబ్దం లేకుండా మాటలు ఇవన్నీ కూడా నిరంతరం సాగిపోతూనే ఉంటాయి. అన్నీ కూడా మాట్లాడుతూనే ఉంటాయి. బాబా మౌనమే మాట్లాడుతుంది. అలా దేనికదే జరిగిపోతూ ఉంటాయి. కానీ బాబాకు మాత్రం ఆ రోజు కష్టంగా ఉండేది అని మణి చెప్తోంది. ఒకరోజు మణిని బాబా పిలిచారు. ఆమెను ఇరిచ్చి గదికి తీసుకువెళ్లారు. అదే మనోనాష్ క్యాబిన్ మెహరాజాద్‌లో. బాబా ఎరిచి మంచం మీద కూర్చుని ఉన్నారు. మణి రాగానే తన పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఎరిచ్ బాబా ముందు నిలబడి బాబా సంజ్ఞలను మణి అనువదిస్తుంది. దాన్ని నేను రాసుకోవాలి అంటూ ఒక ప్యాడ్ అలాగే పెన్సిలో, పెన్నో పట్టుకొని నిలబడి ఉన్నాడు. అంటే సిద్ధంగా ఉన్నాడు. బాబా ఏం చెప్పినా అది నోట్ చేసుకునేందుకు. అది అంతా కూడా మౌనం గురించే బాబా చెప్తున్నారు. బాబా అంటున్నారు.
అంటే బాబా సైగల ద్వారా చెప్తున్నారు. మణి దీన్ని అనువదించింది. నేను 9 నెలల్లో నా మౌనం విరమించబోతున్నాను. ఇది బాబా ఇచ్చిన ప్రకటన. అలా సాధారణంగా ఇలాంటి ప్రకటనలు ఆ రోజుల్లో ఇచ్చేవారు. మణి చెబుతూ ఉండగా ఇరిచి ఆ మాటను వ్రాసుకుంటూ ఉన్నాడు. మధ్యలో బాబా మణి వైపు చూసి, "ఇరిచిని చూడు, అతడు నా మాట నమ్మటం లేదు" అని చెప్పారు. ఇరిచ్ వెంటనే, "నా మాటతో నీకేం పని బాబా? నా నమ్మకంతో నీకేం పని? దయచేసి కొనసాగించండి. మీరేం చెప్తారో అది చెప్పండి. మణి చెప్తూంటే నేను రాసుకుంటాను" అంటూ చెప్తున్నాడు. మరి ఈ సర్క్యులర్‌ని పంపించాలి కదా! మీరు తొందరగా పూర్తి చేస్తే దీన్ని నేను ప్రేమికులకు పంపిస్తాను అని అతడు సమాధానమిచ్చాడు. కానీ బాబా వదల్లేదు. మణితో, "నో, నో, చూడు చూడు, అతడు నమ్మడం లేదు" అని చెప్పారు. ఇరిచి, "కానీ బాబా, మన సమయాన్ని మనం ఎందుకు వృధా చేసుకోవడం? నా నమ్మకము నేను నమ్మకపోవడంతో పనేముంది? మీరు చెప్పింది చేస్తున్నాను" అని మళ్ళీ సమాధానం చెప్పాడు. మళ్ళీ బాబా ఊరుకోలేదు. మణిని, "చూడు చూడు, నమ్మడం లేదు గదా!" అన్నారు. మణితో బాబా అన్నారు, "నేను నా మౌనం ఎందుకు ఉన్నాను? మౌనం ఎందుకు అవలంబించాను? విరమించడానికే కదా! విరమించకపోయినట్లయితే అసలు నేను మౌనం ఎందుకు ఉన్నాను?" అని బాబా అడిగారు. సరిగ్గా ఆమె ఇరిచ్ వైపు చూసింది. అనుకుందిట ఆవిడ మనసులో, "బాబా చెప్తున్నారు కదా! ఇతడు ఎందుకు నమ్మటం లేదు?" అనుకుంది. కానీ అతడేమీ మాట్లాడలేదు. అంటే బాబా చెప్పినటువంటి మాట ఏమిటి? నేను నా మౌనం విరమించకపోయినట్లయితే నేనసలు మౌనం ఎందుకున్నాను అనే మాట అతడి నుండి సమాధానం అడిగింది మణి. కానీ మరి ఎరిచి ఏమీ మాట్లాడలేదు. ఏది ఏమైనా బాబాతో ఇది ఒక గొప్ప సంఘటన. దాన్ని మణి ఎంతగానో గొప్పగా గుర్తుపెట్టుకుంది. అదే సమయంలో బాబా తన మౌనం అనేటటువంటి అంటే మౌనం గురించినటువంటి సర్క్యులర్ పంపించడానికి చాలా సీరియస్‌గా ఉన్నారు. అలాగే ఇరిచి దాన్ని నమ్మడం లేదని ఫిర్యాదు గూడా చేస్తూ ఉన్నారు. అలా చేస్తూ ఉండగా అంటే మణి అక్కడ ఉండగానే రిచ్ క్యాబిన్‌లోనే ఇదంతా జరుగుతోంది. మణి, మణి ఎప్పుడు అంటే ఆలోచిస్తోంది. కానీ బాబా మాత్రం మణికి ఫిర్యాదు చేస్తున్నారు. అతడు నమ్మటం లేదు. నేనెంత చెప్పినా అతడు నమ్మటం లేదు అని. అతడు ఒక పాత కాగితం మీద ఒక చేప బొమ్మను గీస్తున్నాడు. బాబా వినిపించుకోవటం లేదు. నా నమ్మకంతో ఆయనకేం పని అనుకుంటూ అంటే మనకి నమ్మకం అనేది, విశ్వాసం అనేది మన హృదయానికి సంబంధించినది. ఆయన చెప్పారు కాబట్టి మనం నమ్మాలి అని అంటే అది కష్టం. కాబట్టి ఇరిచి ఆ మాటని ఎప్పుడూ నమ్మేవాడు కాదు కాబోలు మనకి తెలీదు. మరి ఇరిచి చెప్పిన మాటల్లో ఏదైనా ఉందేమో మరి. రిచ్ పుస్తకంలో ఉండి ఉండవచ్చిది. కాబట్టి కానీ బాబా మాత్రం దీన్ని రిపీట్ చేస్తూనే ఉన్నారట. చూడు చూడు అతడు నమ్మటం లేదు. చూడు చూడు అతడు నమ్మటం లేదు అంటూ ఫిర్యాదు చేస్తున్నారు మణికి. కానీ ఇంక ఇరిచి ఆయన్ని పట్టించుకోకుండా ఒక పాత కాగితం అక్కడ ఉంటే దాని మీద చేప బొమ్మను గీసుకుంటున్నట్ట. తర్వాత మణి చేప బొమ్మను గీసినటువంటి ఆ కాగితాన్ని జాగ్రత్త పెట్టిందట. దాని మీద డేట్ కూడా వేసిందట. లామినేట్ చేసి దాన్ని భద్రపరిచింది. అంటే ఇదంతా మణి తర్వాతి కాలంలో చెప్తోంది. ఆ సమయంలో ఇరిచ్ కూడా చెప్పాడు. మా మండలి హాల్‌లో బాబా ప్రేమికులకు మరో సంఘటనను ఇరిచ్ చెప్తున్నాడు. ఇరిచ్ అంటున్నాడు, "తరచూ బాబా నా వైపు చూస్తూ అంటే నన్ను టార్గెట్ చేస్తూ, ఆయన మౌన విరమణ నేనెందుకు నమ్మటం లేదు అని అడుగుతూ ఉండేవారు." మణి అవునవును. యెస్ అని ఆ మండలి హాల్‌లో అందరికీ చెప్తోంది. ఇరిచ్ అంటున్నాడు మళ్ళీ, "ఇది మొదటిసారి కాదు" అన్నాడు. మణి ఆశ్చర్యపోతూ, "అవునా? ఇది మొదటిసారి కాదా? అంటే ఎప్పుడూ బాబా చెప్పినప్పుడల్లా ఇరిచి నమ్మడం లేదు.
ఆయన "నువ్వు నమ్మడం లేదు" అని ఫిర్యాదు చేస్తూ ఉండేవారా అంటూ మణి చెప్తోంది. ఎరిచ్ అంటాడు, "అవును. సర్క్యులర్ అందరికీ చేరాక కూడా మండలి హాల్లోకొచ్చి బాబా మిగిలినటువంటి మండలి వారికి ఫిర్యాదు చేసేవారట. చూడు, నేను సర్క్యులర్‌ని పంపించాను. 9 నెలల్లో నేను మౌనం విరమిస్తానని. కానీ ఈ బడుద్దాయి, ఈ ఎరిచ్ మాత్రం నమ్మటం లేదు" అని అందరికీ చెప్పేవారట. చూడండి వీడు నమ్మటం లేదు అని ఏదో కంప్లెయింట్ ఇచ్చేవారు ఎరిచ్ మీద. పెద్దవాళ్ళు అంటే బాబా మండలిలో ఎరిచ్ కంట పెద్దవాళ్ళు కైకోబాద్ మొదలైన వాళ్ళు చాలా ఉగ్రులైపోయేవారట. కైకోబాద్ మీదకి వచ్చి "ఏ ఎందుకు నమ్మవు?" అంటూ ఎరిచ్‌ని నిలదీసేవారు. "ఎంత ధైర్యం నీకు? బాబా మాటలు నమ్మవా?" అంటూ నిలదీసేవారు. అప్పుడు కూడా ఎరిచి, "దాంతో నాకు పని లేదు. నేను ఆయన చెప్పింది వింటూ, ఆయన చెప్పింది చేస్తున్నాను. ఆయన మౌనం విరమిస్తే మంచిదే. మౌనం విరమించకపోయినా మంచిదే. వెల్ అండ్ గుడ్. రెండూ నాకు సమానమే." ఆయన నన్ను తప్పు పట్టేవారు. కానీ ఆ విషయాన్ని బాబా ప్రేమికులకు చెప్పినప్పుడు, ఇప్పుడు ఇరిచ్ అంటున్నాడు, "ఇప్పుడు అందరి ముందు నేను నమ్మకం లేని వానిగా, అన్‌బిలీవర్‌గా ముద్ర పడిపోతున్నాను" అంటూ చెప్పాడు. ఆయన పట్ల నాకు నమ్మకం ఉంది అంటున్నాడు. అంటే అది నా స్వంతం. అది నా స్వంత విషయం అని ఇరిచ్ చెప్తోంటే, మణి నిజమే. అది నీ స్వంత విషయం. నమ్మకపోవడము, నమ్మడము అనేది నీ స్వంత విషయం. బాబా మౌనం విరమించినా, లేకపోయినా అది మండలి వారికి పెద్ద విషయం కాదు. చెప్తూ మణి ఇరిచ్ విషయంలో ఏకీభవించిన తర్వాత ఒక సంఘటనను మణి మండలి హాల్‌లో తన బాబా ప్రేమికులకు చెప్తోంది. ఇక్కడికి ఈరోజు ఆపుకుందాం అండి. అవతార్ మెహర్ బాబా జై. జై బాబా అండి లక్ష్మి గారు.